వైరల్ న్యూస్. మన దేశంలో నీటిలో మునిగిపోయే 7 నగరాలు ఏపీ సహా ఎక్కడ ఉన్నాయంటే మానవులు చేసిన తప్పిదాల వలన వాతావరణంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. కాలాలు మారిపోతున్నాయి. వేసవిలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలంలో ఎండలు మెండుగా కాస్తున్నాయి. వాతావరణంలో మార్పుల వలన సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచం మాత్రమే కాదు, మన దేశం కూడా ప్రమాదాన్ని ఎదుర్కొనుందని నాసా, ఐపీసీసీ హెచ్చరిస్తుంది. నాసా, ఐపీసీసీ నివేదిక ప్రకారం 2100 సంవత్సరం నాటికి భారతదేశంలో అనేక నగరాలు నీటిలో మునిగిపోయే ప్రమాదంలో ఉన్నాయి. అయితే ఈ ముప్పు వివిధ ఉద్గాలు నిర్దిష్ట కాలపరిమితిపై ఆధారపడి ఉంటుందని, కొన్ని నగరాల్లోని కొన్ని భాగాలు నిరుపయోగంగా మారవచ్చని, మరికొన్ని పూర్తి మునిగిపోయే ప్రమాదం ఉందని నాసా ఇప్పటికే ప్రకటించింది. మన దేశంలో ముంబై సహా ప్రధాన నగరాలు అదృశ్యమయ్యే అవకాశం ఉందని, ఈ విపత్తుని నివారించే చర్యలను సత్వరమే చేపట్టాలని సూచించింది. నాసా చెప్పిన మన దేశంలో కనిపించకుండా అదృశ్యమయ్యే నగరాలు ఏమిటో తెలుసుకుందాం. చెన్నై. తమిళనాడులోని ముఖ్యమైన నగరం చెన్నై. ఇది ఈ శతాబ్దం చివరి నాటికి నీటిలో మునిగిపోయే అవకాశం ఉందని నాసా అంచనా వేసింది. చెన్నై 1.87 అడుగుల మేర సముద్రంలో కలిసిపోవచ్చు. ముంబై. అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఈ నగరం ముంబై దేశ ఆర్థిక రాజధానిగా ఖ్యాతిగాంచింది. ఇది అత్యంత దుర్బలమైన తీరప్రాంత నగరాల్లో ఒకటిగా గుర్తించబడింది. 2100 సంవత్సరం నాటికి ఈ నగరం సగానికి పైగా నీటిలో మునిగిపోతుందని నాసా అంచనా వేసింది. కొచ్చిన్. కొచ్చి. కేరళలో అందమైన నగరం కూడా సముద్ర నీటి మట్టం పెరగడం వల్ల గణనీయంగా ప్రభావితమవుతుందని అంచనా. 2100 సంవత్సరం నాటికి 2.32 అడుగుల మేర నీటిలో మునిగిపోయే అవకాశం ఉంది. ఈ నగరంలోని అందాలు మన దేశీయులనే కాదు, విదేశీయులను కూడా ఆకర్షిస్తుంది. ఈ అందమైన నగరం పెరుగుతున్న సముద్ర మట్టం, హిమాలయ గ్లేసియర్లు కరిగిపోవడం వలన కనుమరుగయ్యే ప్రమాదంలో ఉంది. విశాఖపట్నం. ఏపీలో ప్రముఖ నగరం విశాఖపట్నం. ఇది కూడా త్వరలో కనుమరుగయ్యే నగరాల జాబితాలో ఉంది. 2100 నాటికి విశాఖపట్నం 1.77 అడుగుల మేర నీటిలో మునిగిపోతుందని అంచనా. ఈ నగరం కాపాడుకునేందుకు తగిన జాగ్రత్త చర్యలు ఇప్పటినుంచి తీసుకోకపోతే భవిష్యత్ తరాలు ఈ నగరాన్ని చూసే అవకాశం ఉండదు. భావ్నగర్. గుజరాత్లో ఉన్న భావ్నగర్ నగరం కూడా 2.70 అడుగుల ఎత్తు వరకు నీటిలో